హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం తెలుగు భాషాంశాల్లోని విరామ చిహ్నాలు, కాలములు మరియు వచనములు వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాము. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే వాక్యంలో చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలు ఉన్నాయని చెప్పటాన్ని సూచించుటకు వాడేది. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నానండి ఇక్కడ. మరి ఆప్షన్స్ అన్నీ చదివితే మీకు వీడియో లెంతీ అయిపోద్దని. ఆన్సర్ ఈజ్ 3 చుక్కలు. చూడండి, ఇంకా వాక్యం అనేది ఇంకా పొడిగించడానికి ఇక్కడ ఏదైనా ఉందనుకోండి ఎక్స్ట్రాగా, అక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా డాట్లు పెట్టేస్తాం కదండి, అదనమాట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ద్విమాత్రకాలపు విరామ చిహ్నాన్ని సూచించినది ఏది? ద్విమాత్ర అంటే 2 మాత్రల కాలంలో వాడేది ఏది? ఇక్కడ ఆన్సర్ అనేది 4th అండి, అంటే 1 and 2 అర్ధ బిందువు మరియు సెమీకోలన్. అర్ధ బిందువు అన్నా సెమీకోలన్ అన్నా ఒకటేనండి. సెమీకోలన్ అన్నా అర్ధ బిందువు అన్నా ఒకటే. దాని ఆన్సర్ 4. నెక్స్ట్, త్రిమాత్రకాలపు విరామాన్ని సూచించినది ఏది? త్రిమాత్రకాలపు విరామాన్ని సూచించినది ఆన్సర్ ఈజ్ న్యూన బిందువు కోలన్, అంటే 2 and 3 న్యూన బిందువు మరియు కోలన్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే నిత్యైక వచనములు, నిత్య ఏకవచనములు, నిత్యము కూడా ఏకవచనంగా భావించేవి ఏమిటి అని. నిత్యేక వచనములు ఏవి అంటే ఆన్సర్ ఈజ్ పైవన్నీ అవుతాయండి. పప్పుధాన్యాలన్నీ కూడా నిత్య బహువచనాలే అవుతాయండి. నెక్స్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే క్రీడా విశేషవాచక శబ్దాలు ఏమిటి? క్రీడా విశేషవాచక శబ్దాలు వాటిని ఏమంటారంటే అవి దేనికి చెందుతాయి అంటే నిత్య బహువచనాలు అవుతాయండి. క్రీడావాచక శబ్దాలన్నీ కూడా నిత్య బహువచనాల కిందకే వస్తాయి. వామన గుండ్లు, నెక్స్ట్ తోకుడు బిల్లాట, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి కదండి, అవి నిత్య బహువచనాల కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే దేశ్యము నందక్కడాదులు, దేశ్యము నందక్కడాదులు అంటే అక్కడాదులని, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఎక్కడో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఇరులు, కేలు ఇలాంటివన్నీ కూడా దేనికి చెందుతాయి అని. దేనికి చెందుతాయి అంటే నిత్య ఏకవచనాలండి. నిత్య ఏకవచనాల కింద వస్తాయన్నమాట. దేశ్యము నందక్కడాదులు అంటే అక్కడాదులన్నీ కూడా అక్కడ, ఇక్కడ, ఎక్కడ ఇవన్నీ కూడా నిత్య ఏకవచనాల కిందకి వస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇచ్చారు వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, తద్ధర్మకాలం ఇలా ఇచ్చారు. మనకి ఏ కాలం ఏదనేది సింపుల్గా గుర్తుపట్టవచ్చు. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నది, భూతకాలం జరిగిపోయినది, భవిష్యత్ కాలం అంటే జరగబోయేది, తద్ధర్మర్థ కాలం అంటే అన్ని కాలాలకి చెందినదనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏలో చదివింది, బి చదవగలడు, సి పువ్వులు పూచును, డి చదువుతున్నది అని ఇచ్చారు. ఇక్కడ చదివింది ఆల్రెడీ జరిగిపోయింది కదండి, ఏమవుతుంది? భూతకాలం అవుతుంది. చదవగలడు అనేది ఏమవుతుంది? చదవగలదు అనేది భవిష్యత్ కాలం, ఇంకా జరుగుతుంది కాబట్టి. పువ్వులు పూచును, కాయలు కాచును ఇవన్నీ కూడాను తద్ధర్మ కాలం. నెక్స్ట్ చదువుతున్నది అంటే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వర్తమాన కాలం. ఇలా మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే ఆన్సర్ ఈజ్ 2 అవుతుంది. డి, ఏ వర్తమాన కాలం డి కాబట్టి భూతకాలంకి ఏ అవుతుంది, నెక్స్ట్ భవిష్యత్ కాలంకి బి అవుతుంది, నెక్స్ట్ సి, 4th సి అవుతుంది, ఇలా అన్నమాట. నెక్స్ట్ మనకి ఏకమాత్ర కాలపు విరామ చిహ్నాన్ని సూచించినది ఏది? ఏకమాత్రం ఒకే మాత్ర కాలంలో సూచించేటటువంటి విరామ చిహ్నం ఏది అంటే ఆప్షన్ 2, 3. మనకి కామాకి వాక్యాంశ బిందువు అని కూడా అంటాం అన్నమాట. వాక్యాంశ బిందువు, కామా, ఇలా 2 పేర్లు ఉంటాయి. వాటిని మనం నేర్చుకోవాలి. ఒక కామా అని గుర్తుపెట్టుకుంటే అయిపోదు. వాక్యాంశ బిందువు. ఓకేనండి. నెక్స్ట్ వన్, చెప్పాల్సి వచ్చిన అంశము ముగియనప్పుడు ఆ సమాపక క్రియకు వాడే విరామ చిహ్నం ఏమిటి?
ఒక ఏదైనా ఒక అంశము అది మొగయలేదు ఇంకా ఉంది అనేటప్పుడు ఆ అసమాపక క్రియ పక్కన ఏం వాడతాం? ఇలా లేదంటే చూడండి, రవి గుడికి వెళ్ళి లేదా రవి బజారుకి వెళ్ళి కూరగాయలు తెచ్చాడు. ఇక్కడ రవి బజారుకి వెళ్ళి అని చెప్పి నెక్స్ట్ ఇంకొక వాక్యం ఉంది. ఇక్కడ వెళ్ళి అంటే వెళ్ళాడు అంటే జరిగిపోయింది. ఒక అసమాపక క్రియ వెళ్ళి అనేది భూతకాలపు అసమాపక క్రియ. ఈ క్రియ పక్కనే మనకి ఏం చేరుతుంది చెప్పండి? ఏం చేరుతుంది? కామ చేరుతుంది. ఆ కామని ఏమంటాము? వాక్యాంశ బిందువు అంటాము. నెక్స్ట్ వన్, ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాలు చివర వచ్చేది ఏంటి? ఒక పెద్ద వాక్యంలో భాగాలుగా ఉండే చిన్న వాక్యం చివర ఏమి వస్తుంది? ఏమొస్తుందండి? అర్ధ బిందువు వస్తుందన్నమాట. అర్ధ బిందువు. నెక్స్ట్, నెక్స్ట్ వన్, వాక్యాల్లో వరుసగా కొన్ని పదాలు పట్టిక ఇచ్చుటకు ముందు వాడేది. వాక్యాల్లో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు వాడేది ఏంటండి? ఆన్సర్ ఈజ్ న్యూన బిందువు. ఏంటండి? న్యూన బిందువు. మీరు ప్రతిదానికి రెండు పేర్లు ఉంటాయి కదండి, అది మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, ప్రత్యక్ష కథన వాక్యాల్లో ఉపయోగించే విరామ చిహ్నం ఏమిటి? ప్రత్యక్ష కథనాల్లో అంటే తమ గురించి తాను చెప్పుకునేటటువంటి వాక్యాల్లో వాడే విరామ చిహ్నాలు ఏమిటి? అనుకరణ చిహ్నాలు. ఏంటండి? అనుకరణ చిహ్నాలు. నెక్స్ట్ వన్, ఏదైనా విషయాన్ని గురించి ఎదుటి వారిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ఉపయోగించేది ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని గురించి ఎదుటివారికి అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ఏం పెడతారండి? ప్రశ్నార్థక చిహ్నం. నెక్స్ట్, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వేం చేసావు, ఇలా అడిగేటప్పుడు ప్రశ్నార్థక చిహ్నం వాడతాం. నెక్స్ట్, ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను తెలిపేటటువంటి పదాల చివర ఉపయోగించేది ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యం అందరి పేర్లోనే ఉంది కదండి, కానీ ఆనందం, భయం, ఒక వింత ఘటన, సడన్గా ఏదైనా జరగడం, అలాంటి వాటిని ఆశ్చర్యార్థకం. నెక్స్ట్ వన్, వాక్యంలో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు వాడేది. ఏదైనా ఒక వాక్యంలో వచ్చే విషయాలకు వివరణ ఇచ్చేటప్పుడు వాడేది ఏంటి? పొడుగు గీత. దేన్ని వాడతామండి? పొడుగు గీత. నెక్స్ట్, భాషా పదాల వివరణ ఇచ్చుటకు, ఇతర నామాలు తెలుపుటకు, వివరణ ఇచ్చుటకు, అంకెలను అక్షరాలలో రాయినప్పుడు దేన్ని వాడుతాము? చూడండి, భాషా పదాలకి వివరణ ఇవ్వాలన్నా, ఇతర నామాలు అనేవి పక్కన తెలపాలన్నా, వివరణ ఇచ్చుటకు, ఇలాంటి వాటికి అంకెలను అక్షరాలలో రాయినప్పుడు ఇలాంటి వాటికి మనం ఏమి ఇస్తారంటే చెప్పండి, చెప్పగలరు కదా? ఇది కుండలీకరణం. కుండలీకరణం చూడండి, ఏదైనా ఒక పక్కన 12 మనం బ్యాంకు క్రెడిట్ ఫామ్ నింపేటప్పుడు చూడండి, మనం 12,000 ఓన్లీ, మనం ఎంత వేసేయాలనుకుంటాం, 12,000 ఓన్లీ అనేసి దాన్ని ఇంగ్లీష్లో రాయమనేటప్పుడు ఇలా బ్రాకెట్ పెట్టి 12,000 ఓన్లీ అని రాస్తాం. లేదంటే అంటే వివరంగా ఇంగ్లీష్ వర్డ్స్లో రాస్తాం, ఇలా బ్రాకెట్ పెట్టి కుండలీకరణం అనేది వాడతాం. అంటే ఏదైనా ఒక పదం ఉంటుంది, ఆ పదం గురించి వివరణ కావాలనుకోండి, పక్కనే వివరణ చేయాలి అనుకునేటప్పుడు దాన్ని ఒక బ్రాకెట్లో పెట్టి ఆ పదం యొక్క వివరణ అనేది మనం రాస్తుంటాం, ఇలా అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ప్రస్తుతం జరుగుతున్న కాలాన్ని తెలిపేది ఏంటి? అందరికీ తెలిసిందే, వర్తమాన కాలం. నెక్స్ట్, జరిగిపోయిన కాలాన్ని భూతకాలం అంటారు. నెక్స్ట్, ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలను ఏమంటారు? ఎల్లప్పుడూ జరిగే వాటిని తెలిపే పదాలను ఏమంటారండి? ఎల్లప్పుడూ జరుగుతాయి అవి తద్ధర్మ కాలం అంటారు. పువ్వులు పూసును, కాయలు కాసును, అలాంటివన్నీ కూడా అంటే అవి వస్తువులకు సంబంధించి ఎక్కువగా అంటే
జీ జీవం జీ జీవం ఉన్నా జీవం లేకపోయినా కానీ చూసుకున్నట్లయితే ధాతువు యొక్క స్వార్థమును తెలిపేది, ధాతువు యొక్క స్వార్థాన్ని తెలిపేది ఏంటి చూసుకున్నట్లయితే హేత్వర్ధక వాక్యం. హేత్వర్ధక వాక్యం అంటే హేత్వర్ధక వాక్యం అంటే కొంచెం హేత్వర్ధక వాక్యం అంటే ఆ వాక్యంలో స్వార్థము, నెక్స్ట్ అసూయ, చూడలేనితనం, లేకపోతే తను సమర్థించుకోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ధాతువు యొక్క స్వార్థాన్ని గురించి తెలిపేది ఏంటంటే హేత్వర్ధక వాక్యం.